నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, సోషల్ మీడియాలో అబ్యూస్ చేస్తూ పెట్టే పోస్టులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశామని మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూస్ కాదని ఆయన మాట్లాడటం జరిగింది. అలానే అసత్య ఆరోపణలు చేస్తే కూడా ఉపేక్షించం, దీనికంటూ ప్రత్యేక వింగ్ని ఏర్పాటు చేయబోతున్నాం, ఇంకా చాలా యాక్టివ్గా సోషల్ మీడియాలో అబ్యూస్ చేసే పోస్టులను దాని వెనకాల ఉన్న వ్యక్తులను అయితే అరెస్ట్ చేస్తాము, చర్యలు తీసుకుంటామని ఆయన మాట్లాడారు. సో గతంలో ఆయన మాట్లాడిన మాటలు అంటే అబ్యూస్ చేస్తూ ఇవన్నీ కొంత వైరల్ అవుతున్నాయి. తర్వాత అసత్య ఆరోపణలు అంటే బేస్లెస్ ఎలిగేషన్స్ అనే పేరుతో ఆయన గతంలో 30,000 మంది మిస్ అయిన దానికి సంబంధించి మాట్లాడిన మాటలు ఇవన్నీ వైరల్ అవుతున్నాయి. సో మీ వెర్షన్ ఏంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ వింగ్ని ఏర్పాటు చేయటం అని? తప్పులేదండి, ఆ వింగ్ని ఏర్పాటు చేయాల్సిందే. కాకపోతే ముందుగా మీ జన సైనికులు అనబడే వానర సైన్యానికి మీరు ప్రత్యేకమైన క్లాస్ తీసుకుని మరి నేను ఇలాంటి చట్టం తీసుకొస్తున్నాను, వచ్చేది ఖాయం, నేను హోంమంత్రి కాని హోంమంత్రిని మాట్లాడుతున్నాను, భవిష్యత్తులో హోంమంత్రిని కూడా అవుతాను, మరి అలా నేను హోంమంత్రిని అయిన తర్వాత మీరు కానీ ఇలాంటి కామెంట్లు పెట్టారంటే అలవాటు ప్రకారం ఇంతకుముందు మీరు పెట్టేవాళ్ళు కదా, పెడుతూ ఉన్నారు కదా, అలాంటి కామెంట్లు కనుక మీరు పెడితే మరి నేను చర్యలు తీసుకోవాల్సి వస్తేమో, నేను చర్యలు తీసుకోలేకపోతే మరి నేనే చట్టం తీసుకొచ్చి నేనే చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు బాగుండవేమో, నాకేమన్నా ఇబ్బందులు వస్తాయేమో, కాబట్టి మీరు కొంచెం బుద్ధిమంతులు అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. చెప్పకపోతే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు చట్టం పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేకపోవచ్చు, డిప్యూటీ సీఎం కాబట్టి, కాబోయే హోమ్ మినిస్టర్ కాబట్టి ఏమీ చేయలేకపోవచ్చు, కానీ ఆయన సైన్యాన్ని అయితే ఉపేక్షించదు కదా. ఇప్పుడు చట్టము పెద్దవాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది, కొంచెం లిబరేషన్ ఇస్తుంది, కానీ అందరికి ఇవ్వదు కదా. మరి జన సైనికులే బలైపోయారు అనుకోండి, దీనికి కష్టం కదా. మరి ఇవాళ కొంతమంది అంటున్నారు మన కులం అన్నావు కదా, మన కులం వాళ్ళనే శవాలు దొరకకుండా మాయం చేస్తుంటే ఏంటి అని మాట్లాడిన వాళ్ళు రేపొద్దున ఈ జన సైనికుల తల్లిదండ్రులు బయటకు వచ్చి వాళ్ళ పిల్లల్ని అరెస్ట్ చేస్తే ఏంటయ్యా నీ మీద ప్రేమతోనే కదా జన సైనికులు అయ్యింది వాళ్ళు, వాళ్ళ భవిష్యత్తును కూడా లెక్క చేయకోకుండా పని పాట లేకుండా అడ్డగాడిదిల్లాగా తిరుగుతా రేపేంటి అనేది ఆలోచించుకోకుండా వాళ్ళు పోస్టులు పెట్టారు, మరి నువ్వు రక్షించుకోకపోతే ఎవరు రక్షిస్తారు వాళ్ళని అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడుగుతారు రేపు పొద్దున. మరి ఈయనంటే ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా చెప్పులు చూపించి ఈయన మాట్లాడచ్చు, ఈయన తొక్కిన ఆరదీస్తాము, డొంకచిచ్చి డోలు కడతాము, గల్లా పట్టుకొని ఇంటికి వచ్చి గల్లా పట్టుకుంటాను, గొంతు పిసుకుతాను, ఇంకా 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 చాలా అబ్యూజివ్గా వర్డ్స్ కూడా వాడారు. ఇవి ఎలా ఉన్నాయంటే ఒక ప్రాంతం రౌడీ, ఆ ప్రాంతంలోకి వేరే ప్రాంతం రౌడీలు వస్తే వాళ్ళకి ఛాలెంజ్ విసినట్టుంది తప్పితే నాకు వేరే కనిపించట్లా. అసలు నిజంగా ఒక పొలిటీషియన్ నోట్లోంచి ఇట్లాంటి మాటలు రావు. పైగా ఆయన ఈ మాటలు ఇలా మాట్లాడాక చట్టం తీసుకొస్తానని చెప్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ చట్టం కావాలి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి. అది భూతాంధ్రప్రదేశ్గా మారిపోయింది. బూతులు మాట్లాడుతున్నారు, ఎవరు పడితే వాళ్ళు యథేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఇవి సహించే విషయాలు కావు. అందుకని వాళ్ళే కాదు, ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు విని, మీరు ఆల్రెడీ మాట్లాడిన మాటలు విని చాలామంది మాట్లాడుతున్నారు. అది కూడా ఒక నాయకుడు అంటే ఇన్స్పైర్ చేస్తాడా? అది ఎలాంటి నాయకుడు అంటే ఇన్స్పిరేషన్ కొంతమందికి ఉంటుంది, కొంతమంది లివరేజ్ తీసుకుంటారు. ఆయన సొంత వాళ్ళు ఇన్స్పైర్ అవుతారేమో,
ఆయన శత్రువులు కూడా లివరేజ్గా తీసుకుంటున్నారు. ఓకే. తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొన్న ఒక ఆమె వచ్చేసేసి పవన్ కళ్యాణ్ ఈ వెంట్రుకు కూడా పీకలేడని మాట్లాడింది. మాట్లాడొచ్చునా అండి అట్లా? మాట్లాడకూడదు. కానీ మాట్లాడుతున్నారు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా అని మనం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇవన్నీ నేర్పించింది ఈయన. ఇవన్నీ ఇప్పుడు ఏవేవైతే అభ్యంతరకరం అనుకుంటున్నామో ఇందాక నుంచి మనం అవన్నీ మాట్లాడింది పవన్ కళ్యాణే. ఆయన రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుంచి పైగా పక్క రాజకీయ పార్టీలకి గోతులు తీయడం తప్పులేదండి. ఎందుకంటే రాజకీయాల్లో ఫైనల్ అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రజలకు సేవ చేయటం అనే దానికంటే కూడా అధికారాన్ని చేజించుకోవడం అనేది ప్రధాన ఎజెండా. అది పక్క పార్టీ వాళ్ళ దగ్గర నుంచి చేజిక్కించుకుంటంలో తప్పులేదు. కానీ సొంత పార్టీ వాళ్ళ దగ్గర నుంచే కూటమిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పోస్టులు లాగేసుకోవాలనే దౌర్భాగ్యం మటుకు పవన్ కళ్యాణ్ దగ్గరే చూస్తున్నాం. ఇవాళ ఆయన అంటే హోమ్ మినిస్టర్ అంటున్నారు. అసలు నాకు కూడా ఆయనకు హోమ్ మినిస్టర్ ఇవ్వాలని ఉందండి మనసారా. ఎందుకు చెప్పమంటారా? మరి ఈయన సినిమాలాగా చేస్తారా, వాస్తవంగా చేస్తారా, ఎట్లా చేస్తారు? ఆయన సామర్థ్యాన్ని ఆయన ఎలా అని ఇప్పుడు ఆయనకు కూడా తెలియాలి. ఆయన పరిధులు పరిమితులు ఆయనకు అర్థం కావాలి. నేను హోమ్ మినిస్టర్ అయితే ఏం చేయగలుగుతాను? ఇప్పుడు ఎవరన్నా ఉన్నప్పుడు మాట్లాడటం చాలా ఈజీ అండి. తన దాకా వస్తే తెలుస్తుంది. ఆయనకి హోమ్ మినిస్ట్రీ అనే ఆ పదవి మీద ఎందుకు అంత ఫ్యాసినేషన్ ఉందంటారు? ఆయన ఏమనుకుంటున్నాడంటే సినిమాల్లో ఆయన చేసినట్లు బయట చేయొచ్చు అనుకుంటున్నాడు. హోమ్ మినిస్ట్రీ అంటే పోలీసులకి బాస్ను అనుకుంటున్నాడు ఆయన. పోలీసులకు అసలు నేనే పోలీస్ అయితే ఇట్లా వ్యవహరించినప్పుడు నేనే పోలీస్ బాస్ని అయితే పోలీసులు అందరితో కూడా అట్లా చేయించగలుగుతాను కదా. 3 గుండీలు ఇప్పేసి పోలీస్ స్టేషన్లో కూర్చొని రౌడీలందరినీ కూర్చోబెట్టి అంత్యాక్షరి ఆడించవచ్చు కదా అనుకుంటున్నాడు ఆయన. అవి సినిమా అండి, ఆయనకి అది అర్థం కావట్లా. ఇది చాలా బాధగా ఉంది. ఆయన ఒక్కసారి అదేదో అడుగుతున్నాడు, ఒక్కసారి ఇచ్చి చూడు అంటారు చూడండి, అట్లా ఆయనకి ఇస్తే మంచిదని చూస్తాను నేను కూడా. కాసేపు పాప మంత్రి గారిని పక్కన కూర్చోబెట్టి ఈయనకి ఇస్తే ఈయన ఏం చేస్తాడో చూడాలని ఉంది నాకు. ఆయన సమర్థత లేదంటే ఆయన ఏంటి అనేది ప్రజలకు ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆయన సంబరపడుతున్నాడు కదా, సంబరపడేటప్పుడు అవకాశం ఉన్నప్పుడు పైగా సొంత పార్టీలో వాళ్ళ సొంత కూటమిలో ఉన్న వాళ్ళ పోస్టులు లాక్కోవాలనుకోవటం నిజంగా చాలా తప్పు. సరే తప్పు ఒప్పు ఆయన కావాలనుకుంటున్నాడు, అదేదో ఇచ్చేస్తే ఒకసారి ఏం చేస్తాడో చూద్దాం. అసలు నిజంగా ఆయన చేతిలో హోమ్ మినిస్ట్రీ లేకనే 30,000 మంది అమ్మాయిల గురించి చెప్పలేకపోతున్నాడేమో. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? నిరాధారమైన ఆరోపణలు అరెస్ట్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఈ 30,000 మంది అమ్మాయిల్ని ఈయన కనిపెట్టలేకపోయాడు అనుకోండి హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత కూడా. మరి ఈయన కూడా నిరాధారమైన మాటలు చెప్పినట్టే కదా. మరి దాన్ని అప్పుడు ఈయన మీద కూడా కేసు పెట్టొచ్చా? పెట్టాలి కదా. అందుకని ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో దయచేసి ఇప్పుడేం మాట్లాడకండి. మాట చాలా విలువైంది, మాటకి చాలా పలుకుబడి ఉంటుంది. దాచిపెట్టండి మాటల్ని. ఆయన హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఏం చేస్తాడో చూసి అప్పుడు మాట్లాడండి. ఈలోపు మాట్లాడి ఉపయోగం లేదు. ఓకే, ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ వివరించడం, ఖచ్చితంగా మేము అరెస్టులు చేస్తాం, సోషల్ మీడియాలో అబ్యూజింగ్ పోస్టులు పెట్టేవాళ్ళని, ఇదంతా కొంత ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళని కానీ వీళ్ళందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నంగా భావించాలా, లేదంటే ఆయన జెన్యూన్ ఎఫర్ట్స్? అవన్నీ కాదండి. ఆయన ఎప్పటికప్పుడు ఆయన ఒక జరుగుతున్న తప్పుల్ని కప్పెట్టుకోవటానికి ఆయన కాస్త కొత్త మంత్రాలు వల్లిస్తూ ఉంటాడు. అంతకంటే నేను అంతకంటే ఏం చూడట్లా. ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది కదా అధికారంలోకి వచ్చి. ఈ 2 ఏళ్లలో ఆయనకి ఉన్న
శాఖల దగ్గర ఉమ్, ఏమాత్రం పనితనం చూపించారు? ఉమ్, ఆయన పని విధానం ఏంటి? ఓకే. ఆయన చేసింది ఏంటి చెప్పండి? ఉమ్, విలక్షణంగా ఉమ్. పాత వాళ్ళకంటే మెరుగ్గా చేసింది ఏంటో చెప్పమనండి. పంచాయతీ రాజ్ శాఖ, ఆ, అటవీ 2-3 శాఖ, శాఖలు ఉన్నాయి. అటవీ శాఖ, ఆ, ఉన్నాయి. పర్యావరణ శాఖ. పర్యావరణం ఉమ్, ఏం చేశారు ఆ ఉమ్, మూడింటికి సంబంధించి? ఉమ్, అందుకని అంత ఈజీ కాదండి హోంశాఖ అనేది. ఉమ్, ఓకే. పైగా ఆమెకి ఇచ్చింది పరిమితమైన అధికారాలు, అది కూడా ఆయన అవును. తెలియట్లా. అవును. ఆమె అధికారాల్లో ఆమె అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. ఉమ్, పోనీ అవే అధికారాలు మీకు ఇస్తే మీరు చేయగలిగేది కూడా ఏమీ ఉండదు. ఉమ్, అందుకని మీరు దయచేసి మీ మెడలకి మీరే ఉచ్చులు బిగించుకోవద్దు. మీ మీ కార్యకర్తల మెడలకు కూడా మీరు ఉచ్చులు బిగించొద్దు. ఓకే. రేపు పొద్దున చర్యలు తీసుకోకపోతే ఇవాళ సోషల్ మీడియా అండి, ఇవాళ ఎవ్వరు కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చొని లేరు. ఇప్పుడు పోస్ట్ పెడితే సెకండ్లో చూడటానికి రెడీగా బోల్డ్ మంది కూర్చొని ఉన్నారు ఇక్కడ. చూసి వీళ్ళ మీద కేసు పెట్టు, వీళ్ళ మీద కేసు పెట్టు అంటే ఏం చేస్తారు మీరు? పైగా మీరు ఇంకోటి, పాత వ్యాఖ్యానాలకు కూడా ఇప్పుడు కేసులు పెడుతున్నారు. పెడుతున్నప్పుడు మీ వాళ్ళు పాత పోస్టులకు కూడా వర్తించాలి కదా. వర్తించినప్పుడు ఏం చేస్తారు? మీ 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 పిల్లల గొంతు మీరే పిసుకుంటారా? ఓకే. ఎవరి గొంతులో పిసుకుతానని చెప్పి మీరు ఛాలెంజ్ చేశారు కదా, రేపొద్దున మీ పిల్లల గొంతులో మీరు పిసుకోవాల్సి వస్తే ఏంటి పరిస్థితి? ఓకే. అందుకని మీరు ఇవాళ ఏదైతే అనుకుంటున్నారో ఇవన్నీ అయ్యే పనులు కాదు. కాకపోతే ఆయన సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అంటారు. ఈయన కూడా ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం నిజానికి మంచి చట్టం, కానీ అది ఎటు తిరిగి ఎవరిని, ఆయన ఒక గ్రనేడ్ వేద్దాం అనుకుంటున్నాడు. ఆ గ్రనేడ్ ఆయన మీదే పడితే ఒక చట్టం అనేది మంచిదా కాదా అనేది నిర్ధారించడానికి ఆ పాలకుడిని బట్టి ఉంటుంది, దాన్ని అమలు చేసే వాళ్ళ చేతిలో ఉంటుందని అంబేద్కర్ గారు చెప్పారు. సో అలా నేను అందుకే అంటున్నా, మీరంటే మీకు చాలా తెలుసు కాబట్టి మీరు అంబేద్కర్ గారు ఏమన్నారో మీరు చెప్పగలిగారు ఇమీడియట్ గా. నాకు తెలియదు అసలు అంబేద్కర్ గారు ఆ మాట అన్నట్లు. దాని నుంచి నేను మొత్తుకుంటుంది అదే కదా, ముందు ఇళ్ళకే చుట్టుకుంటుంది అది. అలా అని చట్టం తేవద్దు అన్నట్లా. ఎందుకు చెప్తున్నానంటే, ముందు మీ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టుకోండి. పెట్టుకుంటే మాలాంటి వాళ్ళం రేపు పొద్దున మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మీరు పరిపాలన చేద్దరు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.